ఈరోజు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ తరఫున మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు నిరసనగా మన కమ్యూనిస్టు సోదరులు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. 3 రోజులుగా నిన్న, ఈరోజు, రేపు ఏ పథకం ఎక్కడైతే ప్రారంభమైందో సింగనమల నియోజకవర్గం బండమీదపల్లి గ్రామం వరకు, బండ్లపల్లి గ్రామం వరకు పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేస్తూ ముందుకు తీసుకోబోతున్న సిపిఐ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శైలజానాథ్ అన్న, అనంత వెంకటరామరెడ్డి అన్న, రంగయ్య అన్న, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బత్తలపల్లి మండలానికి సంబంధించిన వాసిము, అనంతపూర్ మేయర్ తాజా అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గతంలో 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని మన ఇదే బండ్లమీదపల్లికి, ఆ రోజు బండ్లపల్లికి శైలజానాథ్ అన్న దానికి ఎమ్మెల్యేగా ఉండేవారు, అనంతన్న ఎంపీగా ఉండేవారు. వీళ్ళే ఈ కార్యక్రమం ఈ కరువు నేల మీదనే మొదలు పెట్టాలి అని చెప్పేసి మొట్టమొదటిగా తీసుకొని వచ్చిన సందర్భం. ఎందుకు ఇక్కడికే తీసుకొని రావడం జరిగింది అంటే 1994 నుంచి 1999 నుంచి 2004 వరకు కూడా విపరీతమైన ఆ కరువు సంగతి చెప్పక్కర్లే. చంద్రబాబు కరువు కౌలలే ఇద్దరు రెండు. కాబట్టి ఆయన కూడా ఆ కరువును తీసుకొని రావడం జరిగింది. చాలామంది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పనులు లేక అందరూ బెంగళూరు, కేరళ ఇలాంటి చోటకు వలసలు వెళ్ళి అక్కడ కూలీ నాలి చేసుకున్న పరిస్థితి. ఇంకా రైతాంగం పరిస్థితి అయితే, రైతుల సంగతి అయితే 2-3 రోజులకు ఒకసారి ఉరికమ్మం వేసుకునే వాళ్ళందరూ యంగ్స్టర్స్ కూడా బోర్లు వేస్తే నీళ్లు పడేటివి కాదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆ బోర్లకే లక్షల వ్యయం అయ్యేది. పంట పండించిన గిట్టుబాటు ధర ఉండేది కాదు. అలాంటప్పుడు ఆ రోజుల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులో మా నాన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు 1999-2004 మధ్యలో ఎమ్మెల్యేగా ఉండేవారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఆయా ప్రాంతం నుంచి పాదయాత్రగా రావడం జరిగింది. నాకు తెలిసి ఇదే సంజీవపురం మీద ఇట్లనే ఆ రోజు పాదయాత్రగా వెళ్ళినారు. ఈ రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి భిక్షాటం చేయడం జరిగింది. ఆ రోజుల్లో చూస్తే కన్నా ఇదే కమ్యూనిస్టు సోదరులతో పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఇదే బషీర్బాగ్ దగ్గర ధర్నాలు చేస్తే ఆ రోజు క్రూరంగా చంద్రబాబు నాయుడు గారు కాల్పులు చేసి దగ్గర 7 మంది చనిపోయినారు అనుకుంటా కదన్నా, ముగ్గురు చనిపోయినారు. ఆ రోజు బషీర్బాగ్ ఘటన ఇప్పటికీ అందరికీ గుర్తున్న సంఘటనే. అంతటి ఈ కరువు నేలలో ఇబ్బంది జరుగుతూ ఆ రోజు భిక్షాటన చేసి అందరినీ కూడా అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు కూడా వామపక్షాలన్నీ కలిసి చేసి ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వస్తూనే ఇదే ప్రాంతంలోకి తీసుకొని వచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఇక్కడే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత చాలామంది ఒక కూలి వెళ్ళే వాళ్ళకు ఒక ధైర్యం,
అది ఒక హక్కుగా చేయడం జరిగింది. ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించాలి అని ఆ రోజు చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ పనిని కల్పించే హక్కుగా చేసుకుంటూ వచ్చి రైతాంగానికి సంబంధించి 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా జాబ్ కార్డు తీసుకొని తన దాంట్లోకి హార్టికల్చరో లేకుంటే ఇంకో పనో పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పించే కార్యక్రమం జరిగినారు. కానీ అంతటి కార్యక్రమం జరగదు. నేను బాగా సగర్వంగా చెప్పగలుగుతాను, ఈ ప్రాంతంలో మీరు 99 నుంచి 2004 వరకు ఉన్న ఫ్యాక్షన్ చూడండి, దాని తర్వాత ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ చూడండి. ఎవడు కూడా నీకోసం కత్తి పట్టేవాడు తగ్గిపోయినాడు, నీకోసం ఫైట్ చేసేవాడు తగ్గిపోయినాడు. ఎందుకంటే ఎవరి వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతోంది, ఆ పనితో పిల్లల్ని చదివించుకుంటున్నాడు, మంచి ప్రయోజనం చేసుకుంటున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లేనిది ఈరోజు ఈ హామీని, ఈ ఏదైతే ఉపాధి హామీ ఉందో దాని పేరు మాత్రమే మార్చినా మనం అనుకుంటున్నాం. అదేదో జీరామ్జీ కిందికి పెట్టామని చెప్పి అని అందరము గోల చేసినారు, గాంధీ పేరు చేసినారు. కానీ గాంధీ పేరు అందరూ దాని విధంలో ఉంటే ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ పథకంలో కంప్లీట్గా ఎక్కడే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో 90% కేంద్రం ఇస్తే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఈరోజు 60% 40% చేశారు. ఈ 40% ఎట్లా? రాష్ట్ర ప్రభుత్వం అప్లోడ్ చేసి డబ్బులు ఇస్తే వాళ్ళు 60% ఇస్తారు. దీంట్లో మళ్ళీ ఏంటంటే పెనసాని ఉన్నాడు, మన రాష్ట్రం నుంచే కేంద్రంలోంచి ఒక మంత్రి, గుంటూరు ఆయన చాలా పగరపాలు చెప్తా ఉంటాడు, ఆయన కూడా మంత్రే ఈ దీంట్లో. ఈ విధంగా పేదల యొక్క కడుపు కొట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ దానికి మద్దతు తెలిపాడో అర్థం కావటం లేదు. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మాఫీలు చేస్తున్నారు. బ్యాంకులలో చూసినారంటే వాళ్ళకి ఇంత మాఫీ అయింది, వీళ్ళకి ఇంత మాఫీ అయిందని. కానీ ఒక పేదవానికి రోజుకి 200 రూపాయలు కూలీలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి ఎందుకో భయము, వీళ్ళకి ఎందుకో ఆ బాధ్యత లేనితనం వస్తుంది. ఈరోజు కమ్యూనిస్టు సోదరులు జెండా పట్టారు, కార్మికుల కోసం జెండా పట్టారు, ఖచ్చితంగా కర్షకుల కోసం జెండా పట్టారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. పేదవాడి పక్షాన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నిలబడడానికి ఉంటుంది. అది ఏ పార్టీకైనా సరే వారికి తోడుగా నిలబడుతుంది. వాళ్ళలో ఎటువంటి ఇంకో ఆలోచన లేకుండా పేదవాడికి కోసం పోరాడినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు రాబోయే ఎండాకాలం తర్వాత ప్రతి పేదవాళ్ళకు అర్థమైపోతుంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే 3 వారాలు 4 వారాలు కూలీలు పెండింగ్ ఇచ్చున్నాయి, ఇవ్వడంలే. కేవలం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది, కార్పొరేట్ సంస్థలకు డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది, కానీ పేదవాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వము. ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి కార్మికుడు, కర్షకుడు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, ఎదురు తిరగాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి కమ్యూనిస్టు సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కర్షకులకు, కార్మికులకి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.